నమస్తే అమ్మా. నమస్తే నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే నెహ్రూ నగర్ కాలనీ జవహర్ నగర్. జవహర్ నగర్ ఓకే, మరి ఈరోజు చూసుకుంటే మన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది సెక్రటేరియట్లో. మరి పాత తెలంగాణ తల్లికి కొత్త తెలంగాణ తల్లికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఫోటోలు చూపిస్తాను, అది చూసి చెప్పండి. డిఫరెంట్ ఉన్నాయి. కాకపోతే మన పాతది అయితే మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా తెలంగాణ లాగా ఉంది. ఇది చూసేసరికి కాంగ్రెస్ లాగా హస్తం గుర్తు చూపించి ఇది కాంగ్రెస్ కాంగ్రెస్ అని చూపిస్తున్నారు. ఓకే ఓకే. అంటే బతుకమ్మని తీసేసి చెయ్యి పెట్టారు. చెయ్యి పెట్టారు. అది అంటే కిరీటం కూడా అవన్నీ తీసేశారు కదా. అవును, అవును కూడా తీసేశారు. యాజ్ ఇట్ ఈస్ అదే అంటున్నాను. ఇది చూసేసరికి కాంగ్రెస్ వాళ్ళ చూపించుకుంటున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఇది తెలంగాణ లాగా ఉంది. ఇది మన తెలంగాణ ఇదైతేనే బెటర్. అవును, పాతదైతేనే పాత అయితేనే బెటర్. కొత్తది ఎంత బాగలేదు మేడం. బాగాలేదు. అండ్ అలాగే మన తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో అది చూడడానికి మన రేవంత్ రెడ్డి గారి వైఫ్ గారిలో కూడా ఉందంట. అవును అవును మేడం. మీకు అట్లా ఏమైనా పోలికలు కనిపిస్తున్నాయా? కనిపిస్తుంది మేడం. అదే విధంగా కరెక్ట్. అవునా, అవును మేడం. ఓకే, మరి ఇప్పుడు ఈ విగ్రహం ఉంచడం కరెక్ట్ అంటారా లేదంటే మళ్ళీ పాతదని తీసుకొస్తే మంచిదంటారా? పాత అయితేనే బెటర్ మేడం. కొత్త దానికంటే పాతదే బెటర్. పాతదే ఉండాలి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈరోజు చూసుకుంటే మన తెలంగాణ తల్లిది విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది సెక్రటేరియట్ లో. మరి పాత తెలంగాణ తల్లిని మార్చేసి కొత్తది పెట్టారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏమైనా తేడాలు కనిపిస్తున్నాయా? చాలా తేడాలు ఉన్నాయండి దీంట్లో. యాక్చువల్గా ఇది చూసుకుంటే ఇది తెలంగాణ తల్లి అనేది తెలుగు తల్లి ఏదైతున్నారో అమ్మవారిలాగా ఉంటారు. కానీ ఇక్కడ వచ్చేసి ఆమెను ఒక సామాన్య మానవుల్లాగా తీర్చిదిద్దారు తెలంగాణ వాళ్ళు, ఇది కాంగ్రెస్ వాళ్ళు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ప్రచారం ఏదైతే ఉందో కాంగ్రెస్కి సంబంధించింది, ఆ ప్రచారం మాత్రం అభయహస్తం లాగా చూపిస్తున్నారు. దట్ ఈస్ నాట్ ఫెయిర్ అండి. నాట్ ఫెయిర్ ఆన్ ది థింగ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. దే షుడ్ నాట్ చేంజ్ ది లోగో. యాక్చువల్లీ తెలుగు తల్లి అంటే తెలుగు తల్లి లానే ఉండాలి. వాళ్ళ ప్రచారం ఏది చేసుకుంటే వాళ్ళు బయట ఎక్కడ ప్రచారం చేసుకోవచ్చు, కానీ ఇలా చేయకూడదు. దిస్ ఈస్ అన్ఫేర్ ప్రాక్టీస్. మన తెలంగాణ పండగ ఎక్కువగా బతుకమ్మని తీసేయడం. ఇంకోటి దీంట్లో ఇది కూడా మెయిన్ అండి. మేజర్ ఏంటంటే ఇవైతే పెట్టారో దానిలో మన బతుకమ్మ ఫెస్టివల్ అనేది మన మెయిన్ ఫెస్టివల్. దీనికోసం మన కవిత గారు చాలా కష్టపడ్డారు. ఆమె ఎంత కష్టపడ్డారో అది వేరే సంగతి. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ బీఆర్ఎస్ ఓవర్ హియర్. నేనేమన్నానంటే ఏదైతే మన సంస్కృతి ఉందో, మన సభ్యత ఉందో, మన సంస్కారం ఉందో అది ఎప్పటికైనా మెయింటైన్ చేయాలని నా అభిప్రాయం. చూసుకుంటే చాలా మంది మన రేవంత్ రెడ్డి గారి వైఫ్ ఫేస్ కూడా కనిపిస్తుంది, అట్లా మార్చారు అని చెప్పేసి అంటున్నారు. మీకేమైనా ఉందా కింద ఫోటోలో? ఏం లేదండి, నటి సావిత్రి లాగా ఫేస్ కనిపిస్తా ఉంది తనది. అంతేగాని అట్లా వైఫ్ ఫోటో అలా ఏం లేదు. అలా ఏం లేదు. అంటే పాతది బాగుందా కొత్తది బాగుందా? పాతదే బెటర్ అండి. పాతదే బెటర్. నా ఒపీనియన్ ప్రకారంగా ఏదైతే మెయిన్ విగ్రహం ఉందో అదే జరగాలి. ఇంకోటి జరగడానికి వీల్లేదు. నమస్తే అంకుల్. ఇప్పుడు మన ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది కదా. ఇప్పుడు కొత్త తల్లి ఉంది, ఇప్పుడు పాత తల్లి ఉంది కదా. ఇట్లా ఏది బాగుందంటారు? ఎట్లయినా పాతదే బాగుంటుంది. కొత్తది అయితే కదా మేడం. ఎట్లయినా కూడా పాతదే బాగుంటుంది. తేడా ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం తేడా అయిపోతుంది కాబట్టి ఆ ప్రభుత్వం పనులు ఎట్లుంటాయి ఇంకో 1 year వరకు తెలుస్తాయి. ఇప్పటి వరకు 6 గ్యారెంటీలు 3 గ్యారెంటీలు అయినాయి. అది కూడా మరి ఇంకెంతవరకు నడిపిస్తారో తెలియదు కదన్నా. అవన్నీ మనమేనే కదా ట్యాక్స్లు వేసేసి మళ్ళీ తీసుకోవడం. ఏమవుతుంది చెప్పి, ఈ తల్లి ఉంటే ఏమవుతుంది, ఈ తల్లి అవుతుంది. ఇది ఒక సీఎం కాదు, ఒక పిఎం కాదు, ఇది ఒక పోస్ట్ కాదు, ఏం కాదు అసలు. జస్ట్ విగ్రహం మార్చడం వల్ల ఒక 100 కోట్లు లాస్. అది ఎవరి మీద తీస్తారు? మళ్ళీ ప్రజల మీదనే తీస్తారు. ఎందుకు మార్చడం వల్ల ఏమొచ్చింది? ఒక పదవి కాదు, ఒక ఇది కాదు, ఒక మన ఏమైనా ఓకే ఏమవుతుంది మనకు? తెలంగాణ తల్లి అన్నప్పుడు తెలంగాణ తల్లి మార్చడం వల్ల ఏదైనా ఉపయోగం ఉందా, ప్రజలకు ఏదైనా ఉపయోగం ఉందా అనేది చూడాలి మనం. విగ్రహం మార్చేసి ఇవన్నీ తీసేసి ఇట్లా పెట్టడం వల్ల ఒక 100 కోట్లు లాస్. అది ప్రజల మీద భారం అని అంటాను తప్ప నేను ఏముంది చెప్పండి. ఏదన్నా ప్రజలకు పెట్టేసి ఏదైనా సంక్షేమం చేయండి. ఇప్పుడు ఫ్రీ బస్ లాంటి ఉన్నది, అబ్బాయిలో కూడా ఒక సగం టికెట్ పెట్టండి, తీసేసి ఒక 100 కోట్లు లాస్ కవర్ అవుతుంది కదా. అసలే రాష్ట్రం అప్పుల్లో ఉన్నది అంటారు, మళ్ళీ మంచి ప్రభుత్వం అంటారు. ఈ తల్లిని తీసేసి ఈ తల్లిని పెట్టడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా ప్రజలకు అంటారు. నేను ఏముంది చెప్పండి, జస్ట్ ఏం ఉపయోగం లేదు. మళ్ళీ దీని గురించి మళ్ళీ ఇక్కడ అందరూ వచ్చేసి ఇక్కడ అంత క్యాంపెయిన్ చేసి ఏదైనా ఒక తల్లి తెలంగాణ తల్లి అంటారు. అంటే ఏముంది చెప్పండి, ఇది ఒక పోస్ట్ కాదు, ఏం కాదు. మనకి ఈ ధనం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? దీని వల్ల పెట్టడం వల్ల ఇప్పుడు పెట్టేశారు. మరి చూసుకుంటే ఈ రెండిట్లో ఏది పాత తెలంగాణ తల్లి, కొత్త తెలంగాణ తల్లి? ఇప్పుడు పాత తెలంగాణ తల్లి ఏందంటారు అంటే మనకు ఒక దేవతా విగ్రహం లాగా అనిపిస్తుంది. కొత్త తెలంగాణ తల్లి ఏందంటారంటే మన నేచురల్గా మన ఊర్లో పల్లెటూరులో అలా ఉంది తప్పితే ఇందులో ఏమి లేదు అసలు. ఈమె నిజంగా తల్లి కాదు, ఈమె నిజంగా తల్లి కాదు.
జస్ట్ అంతే, జస్ట్ వీళ్ళ ప్రభుత్వం వాళ్ళ మీద, వాళ్ళ ప్రభుత్వం వీళ్ళ మీద చేసేసి ఏదో బిల్డప్లు చేసుకోవడానికి తప్పితే జనాలకి ఏదైనా ఉపయోగం ఉందంటారంటే జీరో. మన మీద ఇంకా ట్యాక్సెస్ పడేసి బియ్యం మీద ₹1.5 పెంచో, సరుకుల మీద కందిపప్పు మీద ₹1 పెంచేసో మనం 50 కోట్లు కావచ్చు, 20 కోట్లు కావచ్చు, 10 కోట్లు కావచ్చు. 10 కోట్లు కూడా గవర్నమెంట్ అంటారంటే ఇప్పుడు పాత తెలంగాణ తల్లి ఏందంటారంటే మనకు ఒక దేవతా విగ్రహం లాగా అనిపిస్తుంది. కొత్త తెలంగాణ తల్లి ఏందంటారంటే మన నేషనల్గా మన ఊర్లో పల్లెటూరులో అలా ఉంది తప్పితే ఇందులో ఏమి లేదు అసలు. ఈమె నిజంగా తల్లి కాదు, ఈమె నిజంగా తల్లి కాదు. జస్ట్ అంతే, జస్ట్ వీళ్ళ ప్రభుత్వం వాళ్ళ మీద, వాళ్ళ ప్రభుత్వం వీళ్ళ మీద చేసేసి ఏదో బిల్డప్లు చేసుకోవడానికి తప్పితే జనాలకి ఏదైనా ఉపయోగం ఉందంటారంటే జీరో. మన మీద ఇంకా ట్యాక్సెస్ పడేసి బియ్యం మీద ₹1 పెంచో, సరుకుల మీద కందిపప్పు మీద ₹1 పెంచేసో మన మీదే మళ్ళీ భారం వేయడానికి తప్పితే ఏం ఉపయోగం లేదంటారు నేను. ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ తల్లి విగ్రహం ఈరోజు ఆవిష్కరణ చేస్తున్నారు. అంటే పాత తెలంగాణ తల్లి ఫోటో ఉంది, కొత్త తెలంగాణ తల్లి ఫోటో ఉంది. ఏది బాగుంది అంటే తేడా ఏమన్నా ఉందా? ఉట్టి చేంజ్ ఏముందంటే అందులో బతుకమ్మది ఉంది ఒక చేతిలో, ఒక చేతిలో చెట్టు ఉంది. ఈ డిఫరెంట్ ఏముందంటే ఇక్కడ కొత్తలో హస్తం గుర్తు ఉంది, పాతలో హస్తం గుర్తు లేదు. అదే డిఫరెంట్ ఉంది. ఇప్పుడు హస్తం గుర్తు అంటే దాన్ని పొలిటికల్ గా చూడొచ్చా మనం? పొలిటిగా చూడొచ్చు అంటే ఏం డిఫరెంట్ లేదు. కొంతమంది టీఆర్ఎస్ పార్టీ కానీ ఏ పార్టీ కానీ పబ్లిక్ కానీ ఏమనుకుంటారంటే వాళ్ళ పార్టీ వచ్చిందని వాళ్ళు చేతు పెట్టినారని చెప్తారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తున్నారని. వేరే పార్టీ వాళ్ళు ఏమంటారు, కాదు మా పార్టీ వాళ్ళదే ఫస్ట్ మంచి ఉండే, తెలంగాణ బొమ్మ ఉండే అది మంచి ఉండే తెలుగు తల్లి. ఇప్పుడు అంటే వేరే చేసేసినారు చేంజ్ అప్. అది గులాబీ కలర్ ఉండే, ఇప్పుడు ఇది గ్రీన్ కలర్ ఉంది. అదే డిఫరెంట్ ఉంది. ఒక్క చేతిలో అదే చెప్పినా కదా మేడం, రెండో డిఫరెన్స్ ఉన్నాయి, ఇంకా ఏం డిఫరెంట్ లేదు. మన రేవంత్ రెడ్డి సార్ వచ్చినారు అప్పటి నుంచి చేంజప్తో ఉన్నది, భలే చేంజప్ ఉంది. నిన్న కూడా 1 ఇయర్ది చేసినారు కదా, అది కూడా చాలా సూపర్ హిట్ అయింది. ఫ్లై కాస్టింగ్ కానీ ఏవైనా కానీ మంచి చేసినారు మన రేవంత్ రెడ్డి సారు. మరి ఇప్పుడు చూసుకుంటే కొత్త బతుకమ్మ బాగుందా, పాత బతుకమ్మ, కొత్త తెలంగాణ తల్లి బాగుందా, పాత తెలంగాణ తల్లి బాగుందా? ఇప్పుడు చెప్తున్నా కదా మేడం, ఒక్కటే డిఫరెంట్ ఉంది, కొత్తది మంచి ఉందని చెప్తున్నా. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి. మీ పేరు? శ్రావణ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఉప్పల్లో ఉంటా. మరి ఈరోజు చూసుకుంటే మన సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ ఉంది కదా, మరి పాత తెలంగాణ తల్లి విగ్రహం చూసారా? పాత చూడలేదు, కొత్తది చూసిన. ఒక ఫోటో ఉంది, ఆ రెండిట్లో ఏది బాగుందో చెప్పండి, తేడా ఏముందో కూడా చెప్పండి. దీనికేమో మన బతుకమ్మ ఉన్నది, దీనికేమో ఓన్లీ మన ఇవి ఉంటాయి వరి కోతుల ఓన్లీ అవి అన్నది. మరి పాతది బాగుందా, కొత్తది బాగుందా? కొత్తది బాగుంది. ఇప్పుడు ఎందుకంటే ఆడబిడ్డలకు అంటే బతుకమ్మ అంటే ఇష్టం కదా, అందుకే అది పాతది బాగుందా, కొత్తది బాగుందా? కొత్తది బాగుంది. కొత్తది బాగుందా? అంటే కొత్త దాంట్లో మనకు బతుకమ్మ లేదు కదా. కొత్త దాంట్లో ఇది ఇది పాతది, ఇది కొత్తది. అయితే ఇదే బాగుంది, పాతది బాగుంది అంటారు. అంటే మరి కొత్త దాంట్లో ఏమన్నా తేడాగా కనిపిస్తుందా? లైక్ కాంగ్రెస్ గుర్తు అని కూడా అంటున్నారు, అట్లాంటి ఏమన్నా అనిపిస్తుందా? చెయ్యి హస్తం అని అవపడుతుంది. అంటే కాంగ్రెస్ గుర్తుందంట. మరి ఇప్పుడు చూసుకుంటే మన రేవంత్ రెడ్డి గారి వైఫ్ ఉన్నారు కదా, ఆవిడ పోలికలు కూడా ఉన్నాయి అంటున్నారు. ఇది మన రేవంత్ రెడ్డి గారి వైఫ్ అన్నమాట. అవును. పోలికలు ఏమైనా కనిపిస్తున్నాయి మీకు ఒకేలాగా? లేవు. లేవా? లేవు. ఓకే, అంటే వాళ్ళ బిడ్డలాగా కానీ రేవంత్ రెడ్డి గారి వైఫ్ బొమ్మ పెట్టారు? లేదు. అయితే మొత్తానికి అయితే పాతది ఉంటే మంచిదంటారా, కొత్తది ఉంటే మంచిదంటారా? కొత్తది మంచి. ఇప్పుడు ఎందుకంటే రేవంత్ అన్న సీఎం కాబట్టి కొత్తది బాగుంది. కొత్తది బాగుంది.